నమస్కారం అందరికీ. నా పేరు జహాంగీర్ లక్డారం స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అండ్ ఇది మనకు 8వ సీజన్ LPL జరుపుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఫ్రాంచైజీలందరికీ కూడా 7 ఫ్రాంచైజీస్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నందుకు నా తరపు నుంచి, మా అసోసియేషన్ తరపు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ టైం విన్నర్స్ అయినందుకు శ్రీ చైతన్య వారికి స్పెషల్ కంగ్రాచులేషన్స్. వాళ్ళు మాకు ప్రతి సీజన్ సపోర్ట్ చేస్తున్నారు, ఈ సీజన్ కూడా సపోర్ట్ చేశారు. అండ్ ఐ హోప్ వాళ్ళు ముందు కూడా మాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రీమియర్ లీగ్ 8వ సంవత్సరం కంటిన్యూగా మొదటి సంవత్సరం నుంచి 8వ సంవత్సరం వరకు ఈ సీజన్స్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. అలాగే ప్రతి సీజన్లో మనకి సహకరిస్తున్న గ్రామ పెద్దలు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు, వాళ్ళు మనను ఉత్తేజపరిచి ప్రతి ఒక్క క్రీడాకారుణ్ణి, ఊరిలో ఉన్న యువతను ఎంకరేజ్మెంట్ చేస్తూ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క చిన్న పిల్లగాడి కాడి నుంచి 8 ఏళ్ళ బాలు నుంచి 60 ఏళ్ళ వరకు ఇక్కడే ఉంటున్నారు గ్రౌండ్లో. ప్రతి సంక్రాంతికి అంతటా సంక్రాంతి జరిగితే మన ఊర్లో క్రికెట్ పండుగ జరుగుతుంది. అదేవిధంగా ఈ సీజన్ బై సీజన్ ఈ టోర్నమెంట్ ఇలానే ఇంప్రూవ్ అయ్యి అభివృద్ధి చెంది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ప్రతి ఒక్కటి గ్రౌండ్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ దీన్ని అభివృద్ధి చెందిస్తూ మన ఊరు మన చుట్టుపక్కల ఊర్లకి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సీజన్కి వచ్చి 10 మ్యాచ్లు జరిగాయండి. మొదటి మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేసిన గ్రామ పెద్దలకు LSA తరపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ క్రికెట్ అంటే క్రీడ ఎలా ఉంటుందంటే మనిషిని ఉత్తేజపరుస్తుంది. ఏ సమయంలో ఏది జరుగుతుంది అనేది చెప్పలేం. ప్రతి ఒక్కటి ఎట్లా అంటే మనం ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని ఇస్తుంది. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు కెరటం మనకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. ప్రతి ఒక్కరూ ఆ నినాదాన్ని పాటించి ఈరోజు అదే నినాదం గుర్తు చేసుకొని శ్రీ చైతన్య విన్నర్గా నిలిచింది. వారికి నా తరపు నుంచి, గ్రామ ప్రజల తరపు నుంచి, LSA తరపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన LSA కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్ కుమార్. మనము లక్డారం గ్రామంలో కేవలం క్రికెట్ అనే కాకుండా ప్రతి ఒక్క క్రీడని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. క్రికెట్ అనేది పెద్ద ఈవెంట్, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. బట్ కేవలం క్రికెటే కాకుండా మిగతా క్రీడలన్నీ మనం కండక్ట్ చేస్తూ వచ్చాం అసోసియేషన్ తరపు నుంచి. వాలీబాల్ కానీ వేరే ఇండోర్ గేమ్స్ గతంలో కండక్ట్ చేసాం. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా కండక్ట్ చేస్తూ ఉన్న క్రీడాకారుల ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ, క్రీడ అనేది కేవలం చెప్పుకోవడమే కాదు, గ్రౌండ్కి వచ్చి పర్ఫార్మెన్స్ చేయాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్న జనరేషన్ని మేము కోరుకుంటున్నాం. అండ్ ఈ సీజన్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వచ్చాయి మన గ్రామ పెద్దల సపోర్ట్తో. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా బాగా రన్ చేస్తామని మా అసోసియేషన్ తరపు నుంచి నేను చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలు కేవలం సెల్ ఫోన్కి అంకితం కాకుండా గ్రౌండ్లోకి వచ్చి వాళ్ళ టైంని గ్రౌండ్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అలాంటి దురలవాట్లకు కానీ వేరే సోషల్ మీడియా కానీ దూరంగా ఉంటారని నేను గర్వంగా చెప్తున్నాను. ఈరోజు టీం గెలిచింది ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏం చెప్తారు? నమస్కారం, నా పేరు చంద్రశేఖర్ గౌడ్. మేము గత 8 సంవత్సరాల నుంచి మన క్రికెట్ LPLని ప్రారంభించినాం. చాలా బాగుంది. మా ఊర్లో 150 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ క్రికెట్ విషయం కాకుండా కూడా అదర్ స్పోర్ట్స్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటంటే మాకు ఒక స్పోర్ట్స్ స్పిరిట్స్ అనేది కావాలి మాకు. ఇంకోటి ఇంతమంది ఉన్న ప్లేయర్స్కి మేము ఇంతకుముందు ఈ 8 సంవత్సరాల నుంచి కూడా మేము అధికారులని మరియు ప్రజాప్రతినిధులను అడుగుతుంది ఏంటంటే మాకు గ్రౌండ్ కావాలని చెప్పని. ఇది కేవలం ఏంటంటే మన గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ప్రస్తుతానికి వాడుకుంటున్నాం. దీన్ని పర్మనెంట్గా చేస్తే బాగుంటుందని చెప్పని మాకు కోరిక. ఎందుకంటే ఈరోజు క్రీడారంగం చాలా మన భారతదేశంలో చాలా అభివృద్ధి చెందుతుంది.
కాబట్టి మన లగ్డారంలో కూడా మా గ్రామం నుంచి ఈ 8 సంవత్సరాల్లో మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మన ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా చాలా గ్రామాలు ఈ క్రికెట్ ఎల్పిఎల్ లాంటివి చాలా నిర్వహించడం జరిగింది. కాబట్టి దీని విషయంలో మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ 2 టీంలు గెలవడం చాలా సంతోషకరం. ఇప్పటి వరకు ఈ 2 టీంలు ఎప్పుడు కూడా ఫైనల్కి రాలేదు. ఫస్ట్ టైం ఆ 2 టీంలు ఫైనల్కి రావడం దానికి సంబంధించి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి ప్రభుత్వ అధికారులు మరియు మా ప్రజాప్రతినిధులు ఈ గ్రౌండ్ని మాకు పర్మనెంట్గా రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క కోరిక. ఈ క్రీడల వలన వచ్చే తరానికి ఏం చెప్తారు? వచ్చే పిల్లలకు ఏం ప్రయోజనం? క్రీడ వల్ల వచ్చే తరానికి ఏంటంటే ఫస్ట్ ఫిట్నెస్, ఆరోగ్యం. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ ఆరోగ్యం మనము పెద్దగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రీడల వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, మంచిగా వాళ్ళ దృక్పథం బాగుంటుంది. మై గుడ్ నేమ్ మద్దూరి శ్రీనివాస్. సో నేను ఎల్ఎస్ఏ తరఫున ఎల్ఎస్ఏ వైస్ చైర్మన్. సో మేము ఈ టోర్నమెంట్ లాస్ట్ జనవరి 12th 11th నుంచి స్టార్ట్ చేసాము. లీగ్ మ్యాచెస్, నాకౌట్స్ అండ్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. సో ఈ ఎల్ఎస్ఏ నుండి మాకు గ్రామ పెద్దల నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. సపోర్ట్ రావడం వల్ల ఈ మన టోర్నమెంట్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశాము. సో గ్రామ పెద్దలకు మన ఎల్ఎస్ఏ తరఫున అండ్ మా కంప్లీట్ లగ్డారం ప్లేయర్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఎడ్ చేసారు? నెక్స్ట్ ఇయర్ కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి కానీ మీరు ఎట్లా ఏమి ఇస్తారు? సో డెఫినెట్గా మా విలేజ్లో ఉన్న చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ మేము సపోర్ట్ ఇచ్చి అందరినీ ముందుకు తీసుకెళ్తాము. అండ్ డెఫినెట్గా టోర్నమెంట్ ప్రతి సీజన్ సక్సెస్ చేసుకోవాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మా లక్కడారం గ్రామంలో ప్రతి ఏటా ఎలా ఉంటుందంటే జనవరి 12 వివేకానంద జయంతి నుంచి స్టార్ట్ అయ్యి సంక్రాంతి పండుగ కూడా మా ఊర్లో క్రికెట్ పండుగ నెలకొంటుందండి. ఆ క్రికెట్ పండుగలో ప్రతి ఒక్క యువత పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు. అలాగే ఈసారి ఈ 8వ సీజన్కి సపోర్ట్ చేసిన ఊరు గ్రామ పెద్దలకు అందరికీ ప్రతి ఒక్కరికి మా ఎల్ఎస్ఏ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సంక్రాంతికి మనకు పండుగ దినం అందరం కూడా మన పండుగ ఎడిచిపెట్టి గ్రౌండ్లో ఉంటున్నాం. 150 మంది ప్లేయర్స్ ఉన్నారు. మరి 150 మందిలో కూడా 8 టీంలు మరి ఇంత కష్టపడి ఆడడం జరుగుతుంది. ఫస్ట్లో లగ్డారం గేట్ కాడ మనం స్టార్ట్ చేసినాం. నేను కూడా ఒక టీం కొనడం జరిగింది. ఆ టీం ఏదో సంథింగ్ టీం వదులుకోవడం జరిగింది. మరి ఆ రోజు 6 టీంలు మరి ఆ రోజు ఉన్న ఉత్సాహం ఈ రోజు కూడా తగ్గలేదు. మరి 150 మంది అయినా కూడా లగడారానికి చాలా మంచి పేరు తెస్తున్నారు. మరి ఈరోజు 8 సంవత్సరాల నుంచి కష్టపడి విన్నర్ కానీ రన్నర్ కానీ ఇది ఫస్ట్ టైం రావడం. ఇంతవరకు కూడా విన్నర్ రాలేరు. ఎన్నో టీంలు గెలిచినాయి కానీ ఇది ఫస్ట్ టైం మనకు ఈ టీంలు ఫస్ట్ టైం మనకు రావడం. ఇదే విధంగా మరి రోజుకు పిల్లలు చిన్న ఉన్న పిల్లలు పెద్దగా అయిపోతున్నారు. మరి ఇంకా కూడా టీంలు కూడా ఎక్కువ అవుతుండొచ్చు.
మరి ఇందాక మా తమ్ముడు అన్నట్టు ఈ గ్రౌండ్ కూడా అన్నారు 100% మన విలేజ్ పెద్ద మనుషులు అందరికి కూడా నా తరపున కూడా దండం పెట్టి తోలుకపోయి కూడా ఈ విలేజ్ తరపున అందరు చిన్న పెద్దలు అందరూ కలిసి కూడా ఈ గ్రౌండ్ మనం సంపాదించుకుందాం. ఎందుకంటే ఇది ఒకటి మనకు అయిందంటే మన లగడారం పేరు ఇంకా ఎంతో దూరం వెళ్ళిపోతుంది, మనకు లేదు కాబట్టి. మరి అదేవిధంగా ఇందాక ఫుడ్ తిన్నంత మంది ఇప్పుడు లేరు, అందరూ కూడా సహకరించాలి. మెయిన్ ఇప్పుడు ప్రెసిడెంట్ పాపం తెలియదు, అబ్బాయికి తెలియదు కాబట్టి విలేజ్ వాళ్ళు అందరూ సహకరిస్తే అతను కూడా ముందుకు వెళ్తాడని మంచి ప్లేయర్స్ 44 రన్లు కొట్టినా, 44 రన్లు క్రికెట్లో కూడా చాలా మంచి బెస్ట్ బ్యాట్స్మెన్స్. మరి ఇంత సంతోషం మేము కూడా లగడానికి పేరు వచ్చిందంటే మా అందరు కూడా సంతోషమే కదా. కానీ నా ఒక చిన్న కోరిక, మన విలేజ్ ఆడకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మన ఈ 150 మందిలో మంచి ప్లేయర్స్ ఒక 3 టీములు తయారు చేసి తర్వాత వేరే విలేజ్ల నుంచి తీసుకొచ్చి మంచిగా ఆడితే ఎవరికి పోతుందో కప్ అని మేము సంతోషిస్తాం. దాని గురించి కూడా మీరు ప్రోత్సహించాలండి. అది అలా ఓపెన్ మనకేం తెలియదు. అయితే నేను కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను క్రికెట్ మేము అప్పుడు ఆడింది కార్క్ బాల్, టెన్నిస్ బాల్. మరి ఏదైనా కూడా నా చిన్న కోరిక, ఇవి ఒకటే విలేజ్ కాకుండా కూడా ఈ విలేజ్లో మంచి ప్లేయర్స్ని తీసుకొని ఒక 3-4 టీములు చేసి తర్వాత విలేజ్లో పక్క విలేజ్లోకి వెళ్ళి తీసుకొచ్చి మంచిగా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రౌండ్ విషయానికి వస్తే ఇది ఎవరితో పని కాదు. క్రీడా ప్రాంగణం విషయానికి వస్తే కలెక్టర్ కాంప్లైంట్ చేస్తే ఏదైనా మనకు కావాలని వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే ఇవ్వగలరని మేము కోరుతాము. ఎవరితో అయ్యే పని కాదు, గ్రామ పెద్దలతో అందరం కలిసి కలెక్టర్కు మనకు విన్నవించుకుంటే వాళ్ళే తిని మనకు ఇప్పించగలరని మేము కోరుతున్నాం. తరఫున మా గ్రామ పెద్దల తరఫున అందరు ఈ ఆటలో పాల్గొన్న ప్రతి సభ్యునికి మా యొక్క అభినందనలు. సంవత్సరం ఆడుతుందంటే మేము కూడా మా ఊరు వాళ్ళకు కూడా చాలా ఉత్తేజపరిచి అందరం వచ్చి ఇక్కడ సంతోషంగా కూర్చొని వీళ్ళ వీక్షించుకుని కూర్చొని చేస్తాము. ఇక్కడ ఈ అరేంజ్మెంట్ చేయడానికి ఇక్కడ ఈ అసోసియేషన్ చైర్మన్ గారు కూడా మేము ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాకపోతే మేము వాళ్ళకు ఈ చైర్మన్ గారు కొద్దిగా ఎక్స్పెన్స్ తక్కువతోటి కొద్దిగా అందరినీ కూడా అందరూ ఇన్వైట్ చేయలేకపోతున్నాడు. కాకపోతే మళ్ళీ ఈయననే కానీ ఎవరు వచ్చినా కానీ ఈ చైర్మన్ గారు వచ్చి అందరి ఊళ్ళో గ్రామ పెద్దలు అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళకు కొద్దిగా సహకారం అందిస్తే వాళ్ళని గుర్తిస్తే ఇంకా జర ఎక్కువ పెద్ద మనుషులు వచ్చే అవకాశం ఉంటుంది. మా తరఫున మా గ్రామ తరఫున పెద్ద మనుషుల తరఫున ఏ సహకారం కావాలన్నా ఎల్లవేళలు వీళ్ళ వెంట ఉంటాం. ఎందుకంటే పార్టీలకు కులాలకు అతీతంగా అందరూ మా ఊరు పెద్దల తరఫున అందరికీ మా సహకారం ఉంటుందని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. వీళ్ళు ఒక సంక్రాంతి ఊళ్ళో సంక్రాంతి అయితే మాకు ఇక్కడ గ్రౌండ్లోనే సంక్రాంతి అవుతుంది. పాలు బొంగ పోసినట్టు పని అవుతుంది. కప్పు తీసుకోవడం చాలా సంతోషకరంగా మా ఊరికి. అందుకోవడానికి వీళ్ళకి ఏ సహకారం కావాలన్నా ఎప్పుడన్నా మేము వెళ్ళ వీళ్ళ వెంట ఉండి నడిపిస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఇప్పుడు దాకా 8 years నుంచి నడుస్తుంది. సంతోషమే. రాజకీయాలు ఏవేవో జరుగుతూ ఉంటాయి. అందరు కలిసి ఊరోళ్ళు అందరు కలిసి ప్రతి ఒక్కరం కూడా మనం ఇది కావాలని అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు వచ్చినా సరే ఈ ఏ టీంల పిల్లలందరూ ఇక్కడ గట్టిగా నిలబడితే ఎవడు కలెక్టర్ అవసరం లేదు, ఎవరు లేడు, ఎవరు తీసుకోరు. మనం ఖచ్చితంగా నిరూపించుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మనమే పోరాడాలి. ఇక్కడ ఎవరిని రానియకుండా మీరు అందరు గట్టిగా ఉండండి. ఇప్పుడు 7 మంది టీంలలో ఒక్కరు కూడా 2 టీంలలో గెలిచినోడు ఓడిపోయినోడు, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఓడిందో తెలియదు. అది కాదు స్పోర్టివ్నెస్ అనేది. అందరు కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా మనకే ఉంటుంది గ్రౌండ్. వీళ్ళకి ఎవరు రారు. ఇది మనదే. మనం కావాల్సింది లేదు. కలెక్టర్ వద్దు, ఎవరు వద్దు. మనమే జెండాలు పట్టుకుందాం, మనమే ఎగరేద్దాం. మంది ఇది గ్రౌండ్ మనకు ఎవరో ఇవ్వాల్సిన పని లేదు. వేరేవాడు ఎవడన్నా వస్తే వాడిని ఈయన్నే తొక్కి పెట్టేస్తే వేరేవాడు ఎవడు రాడు. మీరు ఖచ్చితంగా గ్రౌండ్ మనకే ఉంటుంది. మీరు అందరు గట్టిగా ఉండండి. ఇప్పుడు ఈ 15-16 మంది 30 మందితో కాదు పని. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కాదు, మిగతా వాళ్ళందరూ ఎక్కడ పోయారు, ఎన్ని టీంలు ఏవి. అందుకోసం అందరు కలిసికట్టుగా పనిచేయండి. లీడర్లు ఎవరు కాదు, మీరు తయారు చేస్తే అవుతారు లీడర్లు. వాళ్ళందరి కంటే కూడా మీరు గట్టిగా ఫ్రాంచైజీస్
ఫ్రాంచైజ్ లేకుండా ఎల్పిఎల్ లేదు. ఏ టోర్నమెంట్ అయినా స్పాన్సర్స్ ఉంటారు, అందరు ఉంటారు. బట్ ఈ ఎల్పిఎల్కి ప్రముఖంగా మెయిన్ ఏంటంటే ఫ్రాంచైజీస్. ఆ ఫ్రాంచైజీస్ అందరూ 1 by 1 వచ్చేసి వాళ్ళ ఒక మొమెంటో కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్గా విన్నర్ టీం అయిన శ్రీ చైతన్య టీం ఫ్రాంచైజీ దిలీప్ రెడ్డి గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రెస్టారెంట్ ఉంది అరుణ్ అని చెప్తాను నా పర్సన్ తీసుకో నువ్వు నిలబడే ఆడ ఏదో ఒకటి మీలాగా కూడా 300 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. వచ్చేసారి నేను కూడా 300 రూపీస్ కడుతున్నా, రిజిస్ట్రేషన్ చేసుకుంటా. నేను అందరూ చూడండి, నన్ను కూడా చూడండి. ఈ ఫోన్ మెయిన్ రైట్. చిన్న పాత శ్రీ చైతన్య టీం మొత్తం రండి. విన్నర్ కూడా నాన్న. ఇప్పుడున్న ప్లేయర్స్ కి టఫ్ కాంపిటీషన్ కాకుండా వాళ్ళకని ఇంకా మెరుగైన బౌలింగ్ బ్యాటింగ్ చేస్తున్నారు వీళ్ళు. విన్నింగ్ టీమ్ 1 by 1 వచ్చి మెడల్ కలెక్ట్ చేసుకోండి. ఫోటో అవసరం లేదు. బెస్ట్ బ్యాటర్ అయినా Fearless boy. Rakesh Sharma, right? Hello, bhai. Hello. ఇక్కడ మన ఏమంటారు దాంట్లో ఢిల్లీ మన అన్న విన్నర్ కూడా నాన్న.
ఇంకా అద్దాలు పెట్టుకో. ఇప్పుడున్న ప్లేయర్స్ కి టఫ్ కాంపిటీషన్ గా కాకుండా వాళ్ళకని ఇంకా మెరుగైన బౌలింగ్ బ్యాటింగ్ చేస్తున్నారు వీళ్ళు. విన్నింగ్ టీమ్ 1 by 1 వచ్చి మెడల్ కలెక్ట్ చేసుకోండి. కెప్టెన్ ఫాలోడ్ బై టీమ్ ఓకే అన్న 1 by 1 ఎదురుగా ఉన్నాడు. నేను నా అభిప్రాయం ఏంటంటే నా కొడుకు టీం కొన్నాడు కాబట్టి మేమేం చేసామంటే ఈ మా కొడుకు ఈయన తండ్రి నా దోస్తు మిక్కిలి దోస్తు అశోక్ నాయుడు అయితే నేను ఓడిపోవాలని నేను నిన్నసారి కోరుకున్నా. అది దానివల్ల సవాల్ కాదు, మా కొడుకు గెలవాలని ఆపంచంతో థ్యాంక్ యూ. వేస్తే పోతున్నాం నన్ను ఇక కంటిన్యూ రికార్డ్ అవుతున్నాం. నల్లారికం ఫోటో దిగవా? ఇక్కడ మొక్కం చూపెట్టు. ఉన్నాడు మరి గెలిచిన వాళ్ళకి వేసిందా కాదు? రాజా మాజీ ఎంపీటీసీ గారు శ్రీనివాస్ అంకుల్ గారు గోపాల్ రెడ్డి అన్న వేరెవరన్నా ఏమైనా మాట్లాడాలనుకుంటే 2 నిమిషాలు పిల్లలు మాట్లాడతాడు దిగరా.
నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ కూడా ఉన్నారు. బట్ వీ కెన్ ఓన్లీ కలెక్ట్ ఫస్ట్ నుంచి లేదా సెకండ్ ఓన్లీ 2 సీజన్స్ నుంచే కలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ వచ్చేసి నరేందర్. సో ప్లేయర్ లీడర్ and also most valuable player. సో ఇయర్ నెక్స్ట్ ఒకటి కొత్తగా ఇంకోటి బెస్ట్ ఫీల్డర్ తీసుకొచ్చాము వితౌట్ ఎనీ మిస్టేక్స్ చేతిలోకి వచ్చిన బాల్